అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దుర్గా హోమ్ టాక్స్. ఈరోజు వీడియోలో పోలిపాడ్డమి పూజకి 33 ఒత్తులను ఒక ఒత్తిగా ఎలా తయారు చేసుకోవచ్చనేది, అలాగే ఇంట్లోనే ఉండి పూజ ఎలా చేసుకోవాలంటే, మన దగ్గరలో నదులు, చెరువులు మనకు అందుబాటులో లేనప్పుడు పూజను మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, దీపాలను ఎలా వదిలిపెట్టాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్‌ను కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే దుర్గా హోమ్ టాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పోలిపాడ్డమి కథ కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా 33 ఒత్తులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రత్తిని ఇలా నీట్‌గా శుభ్రంగా గింజలన్నీ తీసి ఇలా పెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా చేసుకున్న పత్తిలోంచి, గింజలు తీసిన పత్తిలోంచి పత్తిని తీసుకొని చేత్తో ఇలా వత్తిని పైకి నలుపుతూ ఇలా అనుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా 3 ఒత్తులను చేసుకొని మూడిటిని కలిపి ఒక ఒత్తిగా చేసుకోవాలి. ఇలా పైకి నలుపుకుంటే ఇలా ఒత్తిలాగా తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న ఒత్తులను కుంభవత్తులని లేదా పువ్వొత్తని అంటారు. ఇలా 33 ఒత్తులను తయారు చేసుకునేటప్పుడు కొంచెం విభూదిని రాసుకొని తయారు చేసుకుంటే సులభంగా వస్తుంది. మూడింటిని కలిపి ఇలా కుంభవత్తులుగా తయారు చేసుకోవాలి. 3 ఒత్తులను తయారు చేసుకున్న తర్వాత ఆ మూడింటిని కలిపి మళ్ళీ కుంభవత్తి చేసి ఆ కుంభవత్తులను 33 కలుపుకొని పోలిపాడ్డమికి దీపాలు వెలిగించాలి. వెలిగించుకొని తెల్లవారుజామునే నీటిలో వదులుకోవాలి. పోలిపాడ్డమి పూజ అనేది తెల్లవారుజామునే చేసుకోవాలి. కార్తీక మాసం అయిపోయిన తర్వాత చివరి రోజు పాడ్డమి వస్తుంది. ఆ రోజు వెలిగిస్తే కార్తీక మాసం అంతా వెలిగించిన పుణ్యం వస్తుంది. ముఖ్యంగా పోలిపాడ్డమి పూజ ఉద్దేశం భక్తి, శ్రద్ధ అనేది మన పురాణాల కథలో చెబుతుంది. 33 ఒత్తులను చేసి నదిలో కానీ చెరువులో కానీ వదిలితే చాలా మంచిది. నదులు, బావులు, చెరువులు మనకి అందుబాటులో లేనప్పుడు ఇలా ఇంట్లోనే దీపాలను వెలిగించవచ్చు. ఇలా 33 ఒత్తులను తయారు చేసుకొని అన్నీ ఒకసారి లెక్క పెట్టుకుంటున్నాను. పోలిపాడ్డమిని పూజను కార్తీక మాసం చివరి రోజున జరుపుకుంటాం. 2024వ తేదీన డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం అమావాస్య అయిపోయిన తర్వాత, కార్తీక అమావాస్య అయిపోయిన తర్వాత ఉదయం 11 గంటల 2 నిమిషాల నుంచి ఈ పోలిపాడ్డమి తిథి వచ్చింది. డిసెంబర్ 2వ తారీఖు ఉదయం 11 గంటల 58 నిమిషాల వరకు సోమవారం నాడు ఈ పాడ్డమి తిథి ఉంది. అమావాస్య తరువాత పాడ్డమి పూజ చేస్తాం. పోలిని ఆ రోజున స్వర్గానికి పంపిస్తాం. కాబట్టి ఈ రోజున పోలిపాడ్డమి అని పిలవడం జరుగుతుంది. పోలిపాడ్డమి పండుగను జరుపుకుంటాం. పోలిపాడ్డమి రోజున అందుకే తెల్లవారుజామునే మనం నీటిలో దీపాలు వదలాలి. కార్తీక మాసంలో నెల రోజులు మనం దీపారాధన చేయలేని వారు ఉంటారు. ఆరోగ్యం బాగాలేక, ఇంకా ఆడవాళ్ళ పీరియడ్స్ వల్ల కానీ, ఇంకా ఉద్యోగ పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ చేయడానికి కుదరదు. అలా కుదరని వాళ్ళు కార్తీక మాసంలో దీపాలను వెలిగించినంత పుణ్యం ఈ పోలిపాడ్డమికి ఉదయాన నీటిలో దీపాలను వెలిగించడం వలన అంతే పుణ్యం వస్తుంది. కార్తీక మాసం మొత్తం చేసినంత పూజా ఫలితం లభిస్తుంది.
ఒత్తులను ముందుగానే ఆయిల్లో నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఎక్కడైతే మనం పూజ చేయాలనుకుంటున్నామో ఆ స్థలాన్ని ముందుగానే శుభ్రపరచుకొని ఇలా పసుపుతో అలుక్కోవాలి. బావి దగ్గర కానీ, చెరువుల దగ్గర కానీ, నది దగ్గర కానీ ఇలాగే పూజ చేసుకోవచ్చు. అలా కుదరని పక్షంలో తులసమ్మ దగ్గర కానీ, మన పూజా మందిరంలో కానీ వెలిగించవచ్చు. తెల్లవారుజామునే ఈ పూజను చేసుకోవాలి. ఇలా అష్టదళ పద్మం ముగ్గును వేసుకుంటున్నాను. అష్టదళ పద్మం ముగ్గు వేసిన తర్వాత ఇలా ఏ ముగ్గునైనా సరే వేసుకున్న తర్వాత ఇలా చుట్టూరా 4 వైపులా బంధనం చేసుకోవాలి. అంటే 2 గీతలు గీసుకోవాలి. ఇలా ముగ్గు అంతా పూర్తి అయిన తర్వాత పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను. ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఒక బేసిన్ను తీసుకోవాలి. ఒక వెడల్పాటి బేసిన్ను తీసుకున్నాను. బేసిన్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళనే గంగమ్మగా భావించి పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను. ఆ గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ గంధం పుష్పాల అక్షింతలు వేసి గంగమ్మ తల్లికి పూజ చేసుకోవాలి. పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత పుష్పాలను ఎర్రని పుష్పాలతో అలంకరించుకుంటున్నాను. అరటి డొప్ప ఉంటే అరటి డొప్పలలో వెలిగించుకోవచ్చు. ఒకవేళ అరటి డొప్పలు లేకుంటే ఆకులతో తయారు చేసిన ప్రసాదం బౌలులు ఉంటే వాటిలో కానీ, తమలపాకులో కానీ, లేకపోతే ఇలా కొబ్బరి చిప్పలో కూడా వెలిగించుకోవచ్చు. ఇలా నా దగ్గర కొబ్బరి చిప్ప ఉంది. వాటిలో దీపాలను వెలిగిస్తున్నాను. కొబ్బరి చిప్పకు పసుపు రాసి మొత్తము తర్వాత కుంకుమ పసుపుతో బొట్లు పెట్టుకున్నాను. ముందుగా తయారు చేసిన 33 ఒత్తులను పెట్టుకోవాలి. ఇప్పుడు ఒత్తిని వెలిగించుకుంటున్నాను. ఏకహారతితో లేక అగరబత్తితో కానీ వెలిగించవచ్చు. దీపానికి పసుపు కుంకుమతో పూజ చేసుకున్నాను. తర్వాత దీపం దగ్గర నైవేద్యం పెట్టుకొని ధూపం హారతి ఇచ్చుకున్నాను. ఇప్పుడు నీటిలో దీపాలను వదిలిపెట్టుకుంటున్నాను. ఇలా పోలిపాడ్యమి రోజు 33 ఒత్తులను వెలిగించుకొని నీటిలో వదలడం వలన కార్తీక మాసం అంతా నది దగ్గర మనం పూజ చేసినంత ఫలితం దక్కుతుంది. ఇలా పోలిపాడ్యమి పూజకు ఒత్తులను ఎలా తయారు చేసుకోవాలి, నీటిలో దీపాలను ఎలా వదలాలి చూశారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. ఇలా ధూపం దీపం చూపించి దీపానికి నమస్కరించుకుంటున్నాను.